హలో గాయ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన ప్రొడక్ట్స్ ను కస్టమర్కి పంపినప్పుడు వారు వాటిని మార్చేసి వేరే ప్రోడక్ట్ పెట్టి రిటర్న్ చేస్తే ఏమి చేయాలి? ఈ విషయం నాకు ఎవరూ చెప్పలేదు, కానీ మీకు మాత్రం నేను స్టెప్ బై స్టెప్ గా చెబుతాను. మొదటగా మీ మీషో సెల్లర్ ప్యానెల్ ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనిపించే సపోర్ట్ అనే బటన్ పై క్లిక్ చేయండి. అక్కడ రిటర్న్స్ అనే సెక్షన్ కనిపిస్తుంది. దాంట్లో I have received wrong return అనే ఒకటి సెంట్ ఆప్షన్ ఉంటుంది. అదిని సిలెక్ట్ చేయండి. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో వీడియో ఎలా తీయాలో అని మాత్రం చెప్పలేదు, కాని నేను ఇప్పటికే దానిమీద వీడియో తీసి పోస్టు చేశాను. ఆ వీడియో చూసినా చాలు, మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఆ తర్వాత కిందికి స్క్రాల్ చేస్తే రేజ్ అ టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అదిని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇష్యూ సెక్షన్లో I have received wrong return అనే ఆప్షన్ ఉందో లేదో చూసుకోండి. అదున్నట్లయితే దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీకు సబ్ ఆర్డర్ నంబర్ కనిపిస్తుంది. మీరు తీసుకునే జెరాక్స్ ప్రింట్లో కూడా ఆర్డర్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ను అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత AWB నంబర్ ఎంటర్ చేయాలి. అది అంటే రైట్ సైడ్ కార్నర్లో బార్కోడ్ కింద ఉన్న నంబర్. తర్వాత స్టేట్ ఆఫ్ ప్యాకెట్ ఇంటాక్ట్ అని సిలెక్ట్ చేయండి. ఆ తర్వాత ప్యాకెట్ ఐడి ఎంటర్ చేయాలి. ప్యాకెట్ ఐడి అంటే ప్యాకెట్కి కింద ఉండే బార్కోడ్లో ఉన్న నంబర్. చివరగా బార్కోడ్ ఇమేజ్, ప్రోడక్ట్ ఇమేజ్, రివర్స్ వే బిల్, అలాగే మీరు వీడియో చూపించిన విధంగా ఉండే వీడియోను అప్లోడ్ చేయండి. తర్వాత డిస్క్రిప్షన్, అటాచ్మెంట్ ని యాడ్ చేయండి. మీ మీషో రిజిస్టర్డ్ నంబర్ను యాడ్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. అలా కాగానే ఆ టికెట్ను మీషో 3 గంటల్లో రివ్యూ చేసి అప్డేట్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.